చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనం టొమాటో పప్పు చేసేద్దాం పదండి. ఇక 1 కప్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, 3 టొమాటోస్, 2 ఆనియన్స్ ఇవన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ ఫుల్గా వేసుకొని తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఇంకా ఉడికించుకుందాం. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకుందాం. ఇంకా మనకు కుక్ అయిపోయిందనమాట పప్పు. దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ కారం, 1 or 2 స్పూన్స్ కారం, మీ ఇష్టం, ఇంకా కారం ఎంత తింటే అంత, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపులో వచ్చి మనకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే గార్లిక్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని అలా పోపు రెడీ అయిన తర్వాత పప్పులో ఈ పోపు యాడ్ చేసేసి తర్వాత ఒక 4 to 5 minutes దాన్ని మళ్ళీ కుక్ చేయాలి. ఏం లేదు, జస్ట్ అట్లా స్టవ్ మీద పెట్టి అలా కలపాలంతే. ఇంకా అలా వేడి అన్నంలో ఈ పప్పు సర్వ్ చేసుకొని తింటే, అంచుకి అలా పాపడ్ లేదంటే పకోడీ ఏదైనా అలా యాడ్ చేసుకొని తింటే ఇంకా మనకి ఆ రోజుకి మీల్. సో ఇలా అయితే నేను సింపుల్గా చేసేసిన, ఎక్కువ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా, చాలా ఈజీగా, టైం సేవింగ్ ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేయండి గైస్.